జై శ్రీమన్నారాయణ. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతుంది మీ గీతాంజలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి 2 భాగాల్ని మనం నేర్చుకున్నాం 2 ఎపిసోడ్స్లో. అంటే మొదటి భాగంలో మొత్తం 9 శ్లోకాలను నేర్చుకున్నాం. ఆ తర్వాత భీష్మ పితామహులు చెప్పినటువంటి 13 శ్లోకాలను తర్వాత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో మనం సంకల్పం అలాగే ధ్యాన శ్లోకాలను నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని పూర్వన్యాసాన్ని అలాగే ఆ శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ సాగే 8 ధ్యాన శ్లోకాలను నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పూర్వన్యాసము. న్యాసము అంటే మనం సంకల్పంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ స్తోత్రంలో ఏమి చెప్పబడింది, ఈ స్తోత్రాన్ని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, ఈ స్తోత్రం ఏ విధంగా చెప్పబడింది, ఈ స్తోత్రానికి అధిదేవత ఎవరు, ఈ విధంగా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, వాటికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ న్యాసంలో చెప్పబడుతుంది. ఈ పూర్వన్యాసంలో అంగన్యాసము కరన్యాసము అనే భాగాలు కూడా ఉంటాయి. అసలు ఈ న్యాసం ఎందుకు చెప్పబడుతుంది అంటే మన శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని శుద్ధి చేసుకొని మన మనస్సునే ఒక గుడిగా మార్చి అందులో ఈ సహస్రనామాల ద్వారా ఆ స్వామిని ప్రతిష్ఠించి అర్చించి ఒక అద్భుతమైన అనుభూతిని, అంతులేని ఆనందాన్ని పొందడానికి ఈ న్యాసము మనకు ఉపయోగపడుతుంది. ఇక అంగన్యాసము అంటే మన శరీరంలోని ప్రతి అంగంలో, ప్రతి భాగంలో ఆ స్వామిని ప్రతిష్ఠించుకుంటూ సాగేది అంగన్యాసము అంటారు. ఇక కరన్యాసము అంటే చేతులను ఉపయోగిస్తూ ఆ చేతులను శరీరంలోని వివిధ భాగాల మీద ఉంచుతూ ఈ న్యాసాన్ని చెప్తారనమాట. అయితే ఈ అంగన్యాసము కరన్యాసము గురుముఖత నేర్చుకొని చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం వాటిల్ని కాకుండా అసలు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని పూర్వన్యాసంలో ఏమి చెప్పబడిందో మనం కొద్దిగా తెలుసుకొని దాన్ని మాత్రమే నేర్చుకొని తర్వాత ధ్యాన శ్లోకాలను కూడా చెప్పుకుందాం. ముందుగా మనం ఈ న్యాసాన్ని, సంకల్పం వంటిది ఈ న్యాసం అని చెప్పుకున్నాం కదా, ఈ న్యాసాన్ని మనం పరిశీలిస్తే అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. మంత్రము అంటే ఏమిటి? మననాత్రాయతే ఇతి మంత్రః. మననం చేయడం అంటే అలా పలికితే చాలు మనల్ని రక్షించేది మంత్రం. అటువంటి శక్తివంతమైన మంత్రాల మాల ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అనే మహామంత్రం. మరి ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి ఉంటాడు. అదే ఇక్కడ చెప్పబడింది. శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి. అంటే మంత్ర ఫలితాన్ని దర్శించి అనుభవించిన వారిని మంత్రద్రష్ట అంటారు. మరి ఈ స్తోత్రానికి ఋషి, మంత్రద్రష్ట ఆ వ్యాస భగవానుడు, వేదవ్యాస మహర్షి. ఇక అనుష్టుప్ ఛందః. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనుష్టుప్ అనే ఛందస్సులో రాయబడింది. శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత. ఈ స్తోత్రానికి అధిష్టాన దేవత విశ్వాధారుడు, అనంతాత్ముడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు. అమృతాం సూద్భవో భానురితి బీజం. అవ్యయమైన ఆధారం నుండి పుట్టుట చేత అమృతాం సూద్భవము ఈ స్తోత్రానికి బీజమైనది. దేవకీనందన స్రష్టేతి శక్తి. స్రష్ట అంటే సృష్టికి కర్త, అంటే ఈ సృష్టికి కారణమైనవాడు. సృష్టికి భర్త అంటే ఈ సృష్టిని భరిస్తూ నడిపించేవాడు. అటువంటి స్రష్ట అయిన దేవకీనందనుడు ఈ మంత్రానికి శక్తి అంటున్నారు. ఉద్భవ క్షోభణో దేవైతి పరమో మంత్రః. ఆది అంతములు లేని గొప్ప చైతన్య స్వరూపమే ఈ స్తోత్రానికి పరమ మంత్రము. శంఖ బృన్నందకి చక్రీతి కీలకం. పాంచజన్యమనే శంఖము, నందకమనే ఖడ్గము, సుదర్శనము అనే చక్రము ధరించినటువంటి ఆ స్వామిని మన మనస్సులో ప్రతిష్ఠించుకోవడమే చాలా కీలకమైనటువంటి సాధన ఈ స్తోత్రంలో. చాంగధన్వా గదాధర ఇత్యస్త్రం. ఆ శ్రీ మహావిష్ణువుని
ధనస్సును గదను అస్త్రాలుగా మనకిమ్మని వేడుకుంటున్నాం. ఇక్కడ ధనస్సు దూరంగా ఉన్న వాటిని సంహరిస్తుంది, గద దగ్గరగా ఉన్న వాటిని నాశనం చేస్తుంది. అంటే మనలోనే ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే శత్రువులను సంహరించడానికి గదను, అలాగే మన బయట ఉన్న శత్రువులు అంటే అజ్ఞానము, భగవంతుని మీద మనల్ని దృష్టి నిలపకుండా చేసేటటువంటి అనేక విషయాలను, ఇలాంటి వాటిని సంహరించడానికి ధనస్సును మనకు అస్త్రాలుగా ఇమ్మని ఇక్కడ ఆ నారాయణుణ్ణి మనం వేడుకుంటున్నాం. రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం. రథాంగపాణి అంటే గుర్రపు పగ్గాలను చేతిలో పట్టుకున్నవాడు అని అర్థం. గుర్రాలు చాలా చంచల స్వభావం కలిగి ఉంటాయి, అందుకే వాటికి అశ్వాలు అనే పేరు వచ్చింది. అలాగే మన ఇంద్రియాలు కూడా ఆ గుర్రాలలాగా చంచలంగా, చపలంగా ఉంటాయి, స్థిరంగా ఉండవు. మరి వాటిల్ని సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత ఎవరిది? ఆ శ్రీ మహావిష్ణువుదే. మరి మన శరీరంలో మనకు మార్గాన్ని చూపించే భాగాలు ఏమిటి? నేత్రములు అంటే కళ్ళు. అందుకే ఇక్కడ ఆ రథాంగ పాణి అయినటువంటి రంగనాథుణ్ణి మన నేత్రాలలో నిలుపుకోవాలి అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. త్రిసామ సామగ సామేతి కవచం. 3 రకాలైనటువంటి త్రివిధములైన సామగానాలచే స్తుతించబడేవాడు, సామవేదమే తన స్వరూపమై విరాజిల్లేవాడు అయినటువంటి ఆ వాసుదేవుడు మనల్ని కవచమై కాపాడుతాడు అంటున్నారు. కవచం అంటే శత్రువుల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి మన జీవితం అనేటటువంటి యుద్ధ రంగంలో మనల్ని అన్ని రకాల కష్టాల నుంచి, బాధల నుంచి రక్షించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అంటున్నారు. ఆనందం పరబ్రహ్మేతి యోనిహి. మనం ఈ విధంగా ఈ స్తోత్రం ద్వారా చివరికి దేన్ని పొందుతాము? ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని, మాటల్లో చెప్పలేనటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. ఆనంద స్వరూపుడు, ఆనంద ప్రదాత అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి భూతయోని అని కూడా పిలుస్తారు. అంటే బ్రహ్మాండాలన్నీ కూడా తనలోనే నింపుకున్నవాడు. అందుకే ఇక్కడ ఆనందం పరబ్రహ్మేతి యోనిహి అన్నారు. ఋతు సుదర్శన కాలైతి దిగ్బంధ. అంటే ఇంత గొప్ప ఆనందం మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఆనందాన్ని అడ్డుకొని దాన్ని దారి మరల్చి ఆ ఆనందం మనకు మిగలకుండా చేసే దుష్టశక్తులు, అజ్ఞానం మన చుట్టూ ఉంటూనే ఉంటుంది. మరి వాటిని వేటి ద్వారా దిగ్బంధం చేయాలట? ఋతం అంటే సత్యం. ఇక్కడ ఏమని చెప్పారు? ఋతు సుదర్శన కాల ఇతి దిగ్బంధ అంటే సత్యము, సుదర్శన చక్రము, కాలము, ఈ మూడింటిచే దిగ్బంధం జరుగుతుంది అని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఆనందం ఎల్లప్పుడూ అలాగే ఉండాలి అంటే, ఆ స్వామి ఎప్పుడు మన మనస్సులోనే నిండిపోయి ఉండాలి అంటే, మనం ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నడవాలి, జీవితాన్ని సాగించాలి. శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం. ఈ విధంగా న్యాసం ద్వారా మనం మన మనస్సుని, దేహాన్ని శుద్ధి చేసుకొని ఆ స్వామిని మనస్సులో ప్రతిష్ఠించుకున్నాం. ఆ స్వామి ఎవరట? విశ్వరూపుడు. ఈ విశ్వాన్నే తనలో నింపుకున్నటువంటి ఆ స్వామిని మన మనస్సులో నింపుకుని ధ్యానిస్తున్నాం కాబట్టి శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం అన్నారు. శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగ. ఈ చివరి వాక్యంలో అసలు ఎందుకు ఈ స్తోత్ర పారాయణం చెయ్యాలో చెబుతున్నారు. ఆ మహావిష్ణువు యొక్క ప్రీతి కోసం. ఇక్కడ మన కోరికల కోసం, మనం కోరుకున్నది జరగడం కోసం ఈ స్తోత్రాన్ని చదవకూడదు. ఆ స్వామి, ఆ శ్రీమన్నారాయణుడి ప్రీత్యర్థం, ఆయన ప్రీతి కోసం, ఆయన ఆనందం కోసం, ఆయన్ని సంతుష్టుణ్ణి చేయడానికి ఈ స్తోత్రాన్ని భక్తితో, ఏకాగ్రతతో, మనస్ఫూర్తిగా చదవాలి. ఎప్పుడైతే ఆ స్వామి ఆనందభరితుడవుతాడో ఆయన తన భక్తుల మీద ఎప్పుడూ ఆయన కృపాకటాక్ష వీక్షణాలను కురిపిస్తూనే ఉంటాడు. వారిని ఎల్లప్పుడూ తానే వెంట ఉండి నడిపిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా ఈ న్యాసము లేక సంకల్పంలో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని విశేషాలన్నీ చెప్పబడ్డాయి. ఇక మనం ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులను కోరుకుంటూ భక్తి పారవస్యంతో చక్కటి ప్రార్థనా శ్లోకాలతో ఆ స్వామిని ధ్యానించుకుందాం. మనం ఈరోజు 8 ధ్యాన శ్లోకాలను నేర్చుకోబోతున్నాం. వాటి భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి శ్లోకం, క్షీరోదన్వత్ ప్రదేశే
అంటే క్షీరసాగర తీరాన ఆ పాలసముద్రం తీరంలో శుచిమణి విలసత్సైకతే, స్వచ్ఛమైన అనేక మణులను ఒక చోట చేరిస్తే ఎంత గొప్ప కాంతి వస్తుందో అంతటి దివ్య కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఇసుక తిన్నెపై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః, ముత్యాల మాలలతో అందంగా అలంకరించబడినటువంటి సింహాసనం మీద కూర్చొని స్ఫటిక మణినిభైర్ మౌక్తికైర్ మండితాంగః, స్ఫటికమణులలాగా ప్రకాశిస్తున్న ముత్యాలతో అలంకరించబడిన దివ్యమైన అందమైన అవయవములు ఉన్నవాడు, శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాదరి నలినగదా శంఖపాణిర్ముకుందః. శుభ్రమైన ఆకాశం నుండి ఆ మేఘాలు అమృతము అనే వర్షాన్ని కురిపిస్తుంటే ఆ దివ్యధారలలో తడిసి ఆనందాన్ని పొందే సచ్చిదానందమూర్తి శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించినటువంటి ఆ ముకుందుడు మనల్ని పవిత్రులను చేయుగాక అంటూ ఈ ధ్యాన శ్లోకంలో చెప్పడం జరిగింది. ముకుందుడు అంటేనే ముక్తినిచ్చేటటువంటి వాడు, అమృత స్వరూపుడు అని అర్థం. ఇక రెండవ శ్లోకం, భూపాదో యస్య నాభిర్వియద సురనిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే, అంటే భూమి పాదాలుగా, ఆకాశం నాభి ప్రాంతంగా, వాయువే ప్రాణంగా, సూర్యచంద్రులే నేత్రాలుగా, కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః, దిక్కులే చెవులుగా, స్వర్గమే శిరస్సుగా, అగ్నే ముఖంగా, సముద్రమే వస్త్రంగా, అలాగే అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. దేవతలు, మానవులు, పక్షులు, ఆవులు, పాములు, గంధర్వులు, రాక్షసులు ఇలా మొదలైన వారందరూ కూడా అంతస్థం ఆయనలోనే ఉన్నారట. ఈ విధంగా ముల్లోకాలే తన శరీరంగా కలిగినటువంటి సర్వవ్యాపకుడు, సర్వప్రకాశకుడు అయినటువంటి ఆ మహావిష్ణువుకు, వైకుంఠాధిపతికి నమస్కరించుచున్నాను. అంటే ఆ విష్ణుమూర్తి ముకుందుడు ఎక్కడో వైకుంఠంలో లేడట, ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. అంటే మనలో, ఈ సృష్టిలోని ప్రతి అణువులో కూడా మనం ఆ స్వామిని చూడవచ్చు అనే గొప్ప సత్యాన్ని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవానుడైనటువంటి ఆ వాసుదేవునకు నమస్కారము. శాంతాకారం, శాంతమే స్వరూపంగా ఆకారంగా కలిగినవాడు. భుజగ శయనం, ఆదిశేషువు మీద శయనించేవాడు. పద్మనాభం, పద్మనాభుడు. సురేశం, ఆ దేవతలకే ప్రభువు. విశ్వాకారం, ఇక్కడ విశ్వాధారం అనొచ్చు, విశ్వాకారం కూడా అనొచ్చు. అయితే శాంతాకారం అని మొదటి వరుసలో అన్నాం కాబట్టి ఇక్కడ విశ్వాకారం అంటే ఔచిత్యంగా ఉంటుంది. విశ్వాకారం, ఈ విశ్వాన్నే ఆకారంగా కలిగినవాడు. గగన సదృశం, ఆకాశమంత అనంతమైనవాడు. మేఘవర్ణం, మబ్బువలే మేఘం వంటి రంగు కలిగినవాడు. శుభాంగం, శుభమైన అంగములతో ఉన్న సుందరమైనవాడు. లక్ష్మీకాంతం, ఆ లక్ష్మీనాథుడు. కమలనయనం, పద్మముల వంటి విశాలమైన కన్నులు కలిగినవాడు. యోగి హృద్యాన గమ్యం, యోగుల హృదయాలలో ధ్యానానికి లక్ష్యంగా ఉన్నవాడు. భవభయహరం, భవభయములను హరించేవాడు. సర్వలోకైకనాథం, అన్ని లోకాలకు దిక్కైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. ఇక 4వ ధ్యాన శ్లోకం, మేఘశ్యామం, మేఘము వంటి శ్యామల వర్ణంతో ప్రకాశించేవాడు. పీత కౌశేయవాసం, పీతాంబరాలను ధరించినవాడు. శ్రీవత్సాంకం, శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద కలిగినవాడు. కౌస్తుభోద్భాసితాంగం, కౌస్తుభాన్ని అలంకరించుకున్న ప్రకాశించే శరీరం కలవాడు. పుణ్యోపేతం, పావన స్వరూపుడు. పుండరీకాయతాక్షం, తామరల వంటి విశాలమైన ప్రసన్నమైన కన్నులతో ఉన్నవాడు. విష్ణుం వందే సర్వలోకైకనాథం, సర్వలోకాలకు ఏకనాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కారము. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ, సమస్త భూతజాలములకు అంటే సర్వ ప్రాణుల పుట్టుకకు
ఆయనే ఆది ఆరంభం. భూభృతే ఈ భూభారమును భరించేవాడు. అనేక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అనేక రూపములు కూడా తనవే అయి విరాజిల్లేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుచున్నాను. సశంఖ చక్రం శంఖ చక్రాలతో, సకిరీట కుండలం కిరీటము కుండలాలతో, సపీత వస్త్రం పీత వస్త్రాలతో, సరసీరు హేక్షణం పద్మాల వంటి కన్నులతో, సహార వక్షస్థల శోభి కౌస్తుభం కౌస్తుభాన్ని అలంకరించిన వక్షస్థలంతో, నమామి విష్ణుం శిరసా చతుర్భుజం చతుర్భుజాలతో అలరారుతున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు శిరస్సు వంచి వినయపూర్వకంగా నమస్కరించుచున్నాను. ఛాయాయాం పారిజాతస్య పారిజాత వృక్షం యొక్క నీడలో హేమసింహాసనోపరి ఆసీనం బంగారపు సింహాసనం మీద కూర్చొని, అంబుదశ్యామ మాయతాక్షమలంకృతం మేఘకాంతి కలిగినటువంటి శరీరంతో, విశాలమైన కన్నులతో సుందరంగా అలంకరించబడినవాడు, చంద్రాననం చంద్రకాంతి వంటి దేదీప్యమానమైన వెలుగులను విరజిమ్మే అందమైన ముఖం కలిగినవాడు, చతుర్బాహు 4 భుజములు కలిగినవాడు, శ్రీవత్సాంకిత వక్షసం వక్షస్థలం మీద శ్రీవత్సము అనే లాంఛనాన్ని ధరించినవాడు, రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే రుక్మిణీదేవి సత్యభామలతో కూడినవాడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఉన్నాను. ఈ విధంగా ఈ ధ్యాన శ్లోకాలతో మనం ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధ్యానించుకున్నాం. ఇక భావాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ భావాన్ని మనసులో నింపుకుంటూ, అంటే ఆ శ్లోకం చదువుతున్నప్పుడు ఆ శ్లోకంలో చెప్పబడినటువంటి ఆ స్వామి యొక్క అందమైన రూపం, ఆయన కళ్యాణ గుణాలు, ఆయన యొక్క తత్వం అంతా కూడా మనకు అలా కళ్ళకు కట్టినట్లు కనిపించాలి. ఆ విధంగా భావాన్ని మనసులో నింపుకుంటూ ఇప్పుడు ఈ శ్లోకాలను ఏ విధంగా పఠించాలో, ఏ విధంగా చదువుకోవాలో కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటిదాకా మనం శ్లోకాలన్నీ కూడా ఒక విధమైన ఒకటే ట్యూన్లో నేర్చుకున్నాం. ఇక్కడ ఈ సంకల్పం అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ ట్యూనింగ్లో ఉంటుంది. మనం ఎక్కడ ఏ విధంగా పాడుతున్నామో గమనిస్తూ నేర్చుకోండి. మీరు నేర్చుకోవడం కోసం చాలా స్లోగా ఇప్పుడు చెప్తాను, ఆ తర్వాత మీరు కలిపి పాడుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడుకోండి. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందనః స్రస్తేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః
శంఖభృన్నందకీ శంఖభృన్నందకీ చక్రీతి చక్రీతి కీలకం కీలకం శాంగధన్వా సాంగధన్వా గదాధర గదాధర ఇత్యస్త్రం ఇత్యస్త్రం రథాంగపాణి రథాంగపాణి రక్షోభ్య రక్షోభ్య ఇతి నేత్రం ఇతి నేత్రం త్రిసామా త్రిసామా సామగः సామేతి సామగः సామేతి కవచం కవచం ఆనందం ఆనందం పరబ్రహ్మేతి పరబ్రహ్మేతి యోనిః యోనిః ఋతుః సుదర్శనః ఋతుః సుదర్శనః కాల ఇతి కాల ఇతి దిగ్బంధః దిగ్బంధః శ్రీవిశ్వరూప శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం ఇతి ధ్యానం శ్రీమహావిష్ణుప్రీత్యర్థే శ్రీమహావిష్ణుప్రీత్యర్థే సహస్రనామజపే సహస్రనామజపే వినియోగః వినియోగః ధ్యానం ధ్యానం క్షీరోదన్వత్ప్రదేశే క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి శుచిమణి విలసత్సైకతే విలసత్సైకతే మౌక్తికానాం మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః మాలాక్లుప్తాసనస్థః స్ఫటిక స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగః మణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి శుభ్రైరభ్రైరదభ్రైరుపరి శుభ్రైరభ్రై శుభ్రైరభ్రైరదభ్రైరుపరి రదభ్రైరుపరి శుభ్రైరభ్రైరదభ్రైరుపరి శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త విరచితైర్ముక్త పీయూషవర్షైః పీయూషవర్షైః ఆనందీనః ఆనందేన పునీయాదరి పునీయాదరి నళినగదా నళినగదా శంఖపాణిర్ముకుందః శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య భూపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర నాభిర్వియదసురనిలశ్చంద్ర నాభిర్వియద నాభిర్వియద సురనిలశ్చంద్ర సురనిలశ్చంద్ర నాభిర్వియదసురనిలశ్చంద్ర నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరో కర్ణావాసాశిరో ద్యౌర్ముఖమపి ద్యౌర్ముఖమపి కర్ణావాసాశిరో ద్యౌర్ముఖమపి కర్ణావాసాశిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య దహనో యస్య వాస్తేయమబ్ధిః వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య అంతస్థం యస్య విశ్వం విశ్వం సురనరఖగగో సురనరఖగో భోగి భోగి గంధర్వదైత్యైః గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే చిత్రం రమ్యతే తం తం త్రిభువన
वपुषं त्रिभुवनवपुषं विष्णुमीशं विष्णुमीशं नमामि। नमामि। ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय शान्ताकारं शान्ताकारं भुजगशयनं भुजगशयनं पद्मनाभं पद्मनाभं सुरेशं सुरेशं विश्वाकारं विश्वाकारं गगनसदृशं गगनसदृशं मेघवर्णं मेघवर्णं शुभांगं शुभांगं लक्ष्मीकान्तं लक्ष्मीकान्तं कमलनयनं कमलनयनं योगिहृद्ध्यान योगिहृद्ध्यान गम्यं गम्यं वन्दे विष्णुं वन्दे विष्णुं भवभयहरं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं मेघश्यामं मेघश्यामं पीतकौशेयवासं पीतकौशेयवासं श्रीवत्साङ्कं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्योपेतं पुण्डरीकायताक्षं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे विष्णुं वन्दे सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं नमः समस्त नमः समस्त भूतानां भूतानां आदिभूताय आदिभूताय भूभृते भूभृते अनेकरूपरूपाय अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सरसीरुहेक्षणं सहारवक्षस्थल सहारवक्षस्थल शोभिकौस्तुभं शोभिकौस्तुभं नमामि विष्णुं नमामि विष्णुं शिरसा चतुर्भुजं शिरसा चतुर्भुजं छायायां छायायां पारिजातस्य पारिजातस्य हेमसिंहासनोपरि हेमसिंहासनोपरि आसीनमम्बुद आसीनमम्बुद श्याममायताक्षमलङ्कृतं श्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चन्द्राननं चतुर्बाहुं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी रुक्मिणी सत्यभामाभ्यां सत्यभामाभ्यां सहितं सहितं कृष्णमाश्रये कृष्णमाश्रये। దీని తర్వాత నుంచి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ముఖ్యమైనటువంటి భాగం ఆ 1000 నామాలు విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అనే శ్లోకాలతో ఉండేటటువంటి ఆ భాగం ఆరంభమవుతుంది. ఇవాళ నేర్చుకున్నటువంటి ఈ భాగం మొత్తం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం.
అస్య శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామస్తోత్ర మహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీనందనః స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శాంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం శ్రీమహావిష్ణుప్రీత్యర్థే సహస్రనామజపే వినియోగः ధ్యానం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. మీరందరూ కూడా ఈ శ్లోకాలను జాగ్రత్తగా విడదీస్తూ ముందు స్లోగా నేర్చుకొని ఆ తర్వాత కలిపి మన వీడియోతో పాటు కొద్ది రోజులు చక్కగా అక్షర దోషాలు లేకుండా పాడడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మీరు కేవలం వీడియో చూడడం మాత్రమే కాకుండా
లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, సంగీతం పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.